వందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా. దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరినీ కూడా ఆవరించి సజీవులకు నిలిపి ఆయన నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సన్నిధిని బట్టి, సమయాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ లేఖనాలని మనము ధ్యానం చేద్దామండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. తైలములో పరుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చాలండి. పరిమళ తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది ఎలాగ ఉంటుంది అని భక్తుడు సెలవిస్తున్నారంటే, చెడు వాసన ఏ విధమైన వాసన అంటే పిల్లరా, పరిమళ తైలములో చచ్చిన ఈగలు పడుట ద్వారా అది చెడు వాసన కొడుతుంది. కాబట్టి కొంచెము బుద్ధిహీనత, కొంచెము బుద్ధిహీనత. బుద్ధిహీనత అనగా అర్థం ఏంటంటే పిల్లరా, మూర్ఖత్వము అని అర్థం. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల ఆ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత ఘనత ఉన్నా మనలో ఉండేటటువంటి ఆ యొక్క బుద్ధిహీనత లేదా ఆ మూర్ఖత్వము దేనిని తేలగొడుతుందంటే జ్ఞానాన్ని తేలగొడుతుంది. అంటే జ్ఞానవంతుడుగా హైలైట్ అవ్వాల్సింది పోయి ఆ బుద్ధిహీనత లేదా ఆ మూర్ఖపు స్వభావము మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయ స్థితిలో పడిపోయేటట్లుగా చేస్తూ ఉంది. అందుకే భక్తుడు దేనితో పోల్చాడంటే పుల్లరా, పరిమళ తైలములో ఈగలు పడుట ద్వారా, చచ్చిన ఈగలు పడుట ద్వారా ఎలాగైతే అది చెడు వాసన కొడుతుందో, నేటి ఉదయకాల సమయంలో ప్రభునందు ఎదుగుతూ ఫలిస్తూ ఉంటున్నటువంటి మనలోనికి కొంచెము బుద్ధిహీనత వచ్చిన, కొంచెము మూర్ఖత స్వభావము వచ్చిన మనము ఆత్మీయ స్థితిలో తేలిపోతాం. అంటే దీని అర్థం ఏ కొంచెము మూర్ఖపు స్వభావము కూడా మనలో ఉండాలంటారా? ఉండకూడదు. ఏ కొంచెము బుద్ధిహీనత కూడా మనలో ఏమాత్రము ఉండకూడదు అని భక్తుడు మనతో సెలవిస్తుంటున్నటువంటి మాట పుల్లారా. కాబట్టి ఈ దినాన బుద్ధిహీనులుగా లేదా మూర్ఖపు స్వభావులుగా మన ఏ విషయాలు చేస్తున్నాయో ఆ విషయాలను మనం నేర్చుకుందాం. ఆత్మీయ స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో ఎదగనీయకుండా, ఫలించనీయకుండా ఈ మూర్ఖపు స్వభావముగా ఉండేటటువంటి విషయాలు ఏంటో గనక మనం నేర్చుకోగలిగినట్లయితే, ఆ విషయాల నుంచి మనం దూరంగా వచ్చేస్తే మనలో ఆ బుద్ధిహీనత గాని మూర్ఖత్వము గాని ఏమాత్రము ఉండదు. అప్పుడు ఎలాగుంటాం? జ్ఞానము కలిగినటువంటి వారిగా నిరంతరము కూడా ఒకే ఆత్మీయ స్థితితో ప్రభునామాన్ని స్తుతించేవారిగా, ప్రభునామమును గణపరిచేవారిగా మనం ఎదుగుతాం. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పుల్లరా, నిన్ను లేకపోతే మనందరినీ కూడా మూర్ఖులుగా ఏ విషయాలు చేస్తున్నాయో ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. లేకపోతే కొంచెం మూర్ఖత్వం ఉన్నా, కొంచెం బుద్ధిహీనత ఉన్నా ఏమైపోతుంది? జ్ఞానము ఘనతను తేలగొడుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పుల్లరా, ఈ మూర్ఖులుగా మనల్ని ఏ విషయాలు చేస్తున్నాయి అని మనము ఆలోచన చేయాలి. మేడగదిలో ప్రియ దేవుని సంగమా, అపోస్తలులు అందరూ కూడా కూడి మిగిలిన కొంతమంది బిడ్డలతో ప్రార్థన చేస్తుంటున్నటువంటి ఆ దినాలలో బహుబలమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపబడినటువంటి వారందరూ కూడా
అన్ని భాషల్లో మాట్లాడటం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే వీరు అన్ని భాషల్లో మాట్లాడటం ప్రారంభం చేశారో వారిలో పేతురు గారు నిలవబడ్డారు. పేతురు గారు నిలవబడి బిగ్గరగా అక్కడ కూడి చేరినటువంటి వారితో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మాట్లాడారు. పురులరా, ప్రభుని యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చారు, ఎందుకోసము మరణించారు, ఏ విధముగా తిరిగి లేచారు అనేటటువంటి మాటలను పరిశుద్ధాత్మ ప్రభావంతో పేతురు గారు మాట్లాడుతూ ఉంటున్నారు. మాట్లాడుతూ ఉంటున్నటువంటి ఆ సమయంలో పేతురు గారు ఆ మాటలు ముగించేటటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ ప్రభావముతో నిండినటువంటి పేతురు గారు ఆ మాటలు ముగించేటటువంటి సందర్భంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. అపోస్తుల కార్య గ్రంథములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, ప్రియా దేవుని సంగమా, ఇంకను అనేక విధములైన మాటలతో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే పేతురు గారు సాక్ష్యం ఇస్తూ అనేక విధములైనటువంటి మాటలను అక్కడ కూడి చేరినటువంటి గుంపుతో లేదా జనాభాతో చెప్తూ ఉంటున్నటువంటి ఆ పేతురు గారు సాక్ష్యము అనేక విధములుగా అనేక మాటలతో సాక్ష్యం ఇచ్చుచు ఆయన ఒక మాట అక్కడ చివరిలో వాడాడు. పురులరా, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చివరిగా తన మాటలు ముగించేటటువంటి ఆ సందర్భములో ఆయన పరిశుద్ధాత్మ ప్రభావముతో నిండుకొన్నవాడై ఏ మాట పలికారంటే పుల్లరా, మూర్ఖులకు. ఫుట్ నోట్లో రాయబడి ఉంది కదా, ఆ మాటకి ఫుట్ నోట్లో రాయబడిన అర్థం ఏంటంటే చూడండి, వంకరైన, ఫుట్ నోట్లో రాయబడిన మాట వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట అనేక తరాలకి, తరము వెంబడి తరము వారికి ఈ మాట వర్తిస్తుంది. పుల్లారా, 2000 సంవత్సరాల క్రితము పేతురు గారు ఆత్మావేశముతో ఆ మాట చెప్పినప్పటికీ కూడా ఆ మాట తరము వెంబడి తరము వారికి ఆ మాట ఏమవుతుందంట, అప్లై అవుతుంది. అంటే మన తరము దాటిపోయిన తదుపరి మన బిడ్డలు తరము వచ్చిన ఆ మాట వారికి కూడా వర్తించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మూర్ఖులైన లేదా వంకరైన ఈ మనుషులకు వేరై, ఈ తరము వారికి వేరై ఏమి పొందమన్నాడంటే పుల్లరా, రక్షణ పొందమన్నాడు. అసలు మూర్ఖులు అనేటటువంటి మాటకి అర్థాన్ని గనక మనం చూస్తే కింద ఫుట్ నోట్లో ఏమి ఇచ్చాడు, వంకర అనేటటువంటి మాట ఇచ్చాడు. ఇంకా గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, సామెతల గ్రంథములో 30వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము, ఆ 2 వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట పుల్లరా, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. పేతురు గారు ఏమన్నారు ఇక్కడ, మూర్ఖులైన ఈ తరము వారికి. అంటే ఆ తరములో జనులు ఎలాగుంటున్నారు అని భక్తుడు సెలవిస్తున్నారంటే పుల్లరా, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి, అంటే మాలిన్యము నుండి అంటినటువంటి ఆ ప్రభునకు వేరుగా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయము నుండి కడగబడని వారై, కడగబడనటువంటి వారి తరము కరదు. వారు ఎలాగున్నారంటే పుల్లరా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. ఏమంటున్నారు చూడండి, అక్కడ మూర్ఖులుగా ఉన్నటువంటి వారి స్వభావాన్ని గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. పుల్లరా, ఏమని మాట్లాడుతుందంటే, మాలిన్యము నుండి వారు కరగటానికి ఏమాత్రం ఇష్టపడరంట. కానీ కొంచెము బుద్ధిహీనత లేదా కొంచెము మూర్ఖత్వం ఉన్న జ్ఞానము ఘనతను ఏం చేస్తుంది, తేలగొడుతుంది కదా. అవునా కదా పుల్లరా? మరి ఆ తేలగొట్టేటప్పుడు ఇంకా మనం అటువంటి మూర్ఖ స్వభావం ఉండటం ఎందుకు, ఇంకా మాలిన్యం నుంచి కనగబడకుండా ఉండటం ఎందుకు? వారిని బట్టి అంటున్నారు కదా, వారి కన్నులు ఎలాగొచ్చాయంటే పుల్లరా, నెత్తికి వచ్చాయి. దాని కంటిన్యూషన్ అంటున్నాడు కదా, వారి కన్నులకు ఏమొచ్చినాయంట,
పైకి పైకి ఎత్తబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే కన్నులు పైకెత్తినటువంటి వారి తరంలో కన్నులు పైకి రావటం అంటే అర్థం ఏంటంటే ఆ స్వభావంలో ఉన్నవారు ప్రతి వారిని కూడా చిన్న చూపు చూస్తారంట. కన్నులు పైకి రావటం అంటే అర్థం ఏంటంటే నేనే మూర్ఖంతో నేనే బుద్ధిహీనతో ఉన్నాను అనుకో పిల్లరా. ఇప్పుడు నేనేమనుకుంటాను, నా ముందు నా ఎదుట ఉన్నటువంటి వారందరినీ కూడా చిన్న దృష్టితో చిన్న చూపుతో చూస్తాను నేను. అందును బట్టి బైబుల్ నా గురించి ఏం చెప్తుంది, నేను మూర్ఖుని అని చెప్తుంది. అందును బట్టి పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు మూర్ఖుడివి, నీ కన్నులు పైకి వచ్చాయి. పైకి వచ్చినటువంటి నీవు అందరినీ ఏ దృష్టితో చూస్తున్నావంట పుల్లరా, చిన్న చూపుతో. మనము ఈ తరము వారికి మనము వేరై ఏం పొందమని పేతురు గారు అంటున్నారంటే రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మాలిన్యము నుంచి మనం ఏమవ్వాలంటే పుల్లరా, కడగబడినటువంటి అనుభవాల్లోనికి మనం రావాలి. నేటి దినాన అనేక మంది క్రీస్తును తిరస్కరిస్తూ ఉన్నారు. అనేక మంది క్రీస్తు వాక్యమును తిరస్కరిస్తూ ఉన్నారు. అనేక మంది వారి కన్నులను నెత్తిన పెట్టుకొని మాలిన్యం నుంచి కడగబడకుండా పుల్లరా వారు ఎవరిని తిరస్కరిస్తున్నారంటే ఎవరినంట పుల్లరా, మన కోసము ప్రాణమును అర్పించిన యేసయ్యను తిరస్కరిస్తున్నారు. అటువంటి వారినే బైబిల్ గ్రంథం ఏమని సంబోధిస్తుందంటే బుద్ధిహీనులు లేదా మూర్ఖులు అనేటటువంటి మాటతో బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది పుల్లరా. కాబట్టి ఇప్పుడు నీవు నేనేం చేయాలంటే ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే పుల్లరా, ఆ కొంచెము మూర్ఖత్వము కూడా మనలో ఉండకుండా, ఆ మాలిన్యము మనల్ని అంటనీయకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధులుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని మనము పవిత్రులుగా చేయాలి పుల్లరా, చేసుకోవాలి. లేదంటే ఏమైపోతుంది, కొంచెము మూర్ఖం వచ్చినా కొంచెము బుద్ధిహీనత వచ్చినా ఇప్పటి వరకు సంపాదించుకున్న సాక్ష్యం అంతా ఏమైపోయింది, పోతుంది. ఇప్పుడు వరకు కష్టపడి ఆ రక్షణ పొందిన మొదటి దినం నుంచి సంపాదించుకున్నటువంటి మంచి సాక్ష్యం అంతా కూడా కొంచెము బుద్ధిహీనతతో, కొంచెము మూర్ఖము స్వభావముతో, కన్నులు పైకెత్తినటువంటి ఆ స్వభావముతో నీవు నేను పొందుకున్న సాక్ష్యం అంతా ఒక్క దినములోనే వెళ్ళిపోయింది అని మనం గమనించలేం పుల్లారా. సాక్ష్యం పోగొట్టుకున్నాం అని మనం గమనించలేం పుల్లారా. కానీ మనం ఏమనుకుంటామంటే నిజమైనటువంటి వేలోనే నిజమైన మార్గములోనే ఉన్నాము అని మనం అనుకుంటాం. కానీ మనం సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం అని ఏమాత్రం మనము తలంచమంట. ఎందుకంటే మన కన్నులు ఎక్కడికి ఎత్తాయి, పైకి. కనబడే వారందరూ కూడా మనకి ఎలా కనపడుతున్నారు, చిన్నగానే. నేనే హైయెస్ట్ లో ఉన్నాను, నేనే ఇలా ఉన్నాను అనేటటువంటి ఆ స్వభావం నుంచి మనము బయటపడాలి. మూర్ఖులు ఎలాగ ఆలోచిస్తారు అని గనక మనము లేఖనాల నుంచి కొన్ని మాటలు గనక మనం చూస్తే పుల్లారా, పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దామండి. ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మరొక కొన్ని మాటలను గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా, 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు. చూడండి పిల్లరా, బ్రతుకు కాలమంతయు కూడా హృదయంలో ఏముంటుందంటే పిల్లరా, వెర్రితనము ఉంటుంది. బ్రతికిన కాలం అంతా కూడా ఒకవేళ వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, 70 అయినా 80 అయినా 90 అయినా, ఆ మూర్ఖుల యొక్క హృదయము ఆలోచన అంతా కూడా ఎలాగుంటుందంటే పుల్లరా, చెడుతనముగానే ఉంటుందని
ఆ చెడుతనము ఆ బ్రతికే అంత కాలమంతా కూడా ఉంటుందంట పుల్లారా. చూడండి, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనము, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది కూడా దుఃఖకరమైన విషయమే. మూర్ఖుల యొక్క హృదయము ఎలా ఉంటుందంటే పుల్లరా, చెడుతనముతో నిండి ఉంటుంది. గమనించండి, మొదటిది మూర్ఖుల హృదయం ఎలాగుంటుంది? చెడుతనముతో ఉంటుంది. రెండవదిగా రాయబడినటువంటి మాట, వారి హృదయములో వెర్రితనం ఉంటుంది. వారి హృదయంలో ఏముంటుందంటే పుల్లరా, వెర్రితనం ఉంటుంది. అది ఎంతకాలం కొనసాగిద్ది? చనిపోయేంత వరకు ఉంటుందంట. వారు మృతి అయ్యేంత వరకు కూడా, వారు మృతి నొందేంత వరకు కూడా, వారు ప్రభు పిలుపుని అందుకునే అంతవరకు కూడా, వారి దినములు ముగించే అంతవరకు కూడా పుల్లర లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ వారి హృదయములో అదే చెడుతనము, వారి హృదయములో అదే విధమైనటువంటి వెర్రితనము ఉంటుంది. ఇప్పుడు ఆ వెర్రితనము, ఆ చెడుతనము మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రులుగా చేస్తుంది. ఆ చెడుతనము, వెర్రితనమే నిన్ను నన్ను మూర్ఖులుగా చేస్తుంది పిల్లరా. నీ హృదయములో నింపబడినటువంటి ఆ వెర్రితనము నిన్ను మూర్ఖ స్వభావము వైపునకు లేదా బుద్ధిహీనత వైపునకు నడిపించి అదంతయు కూడా నిన్ను ఏం చేస్తుందంటే పుల్లరా, మూర్ఖులుగా అయ్యేటట్లుగా చేస్తుంది. మూర్ఖులుగా అయ్యేటట్లుగా చేస్తుంది పుల్లరా. దాన్ని మనం గమనించట్లా. ఆ పరిస్థితులను ఏ మాత్రము కూడా మనం లెక్క వేసుకోకుండా పుల్లరా, ఏది మనల్ని మూర్ఖముగా నడిపిస్తుందో, ఏది మనల్ని వెర్రివారిగా చేస్తుందో, ఏది మనల్ని చెడుతనముగా అనేక మందిని అసహించుకునేటట్లు చేస్తుందో, ఆ విషయాలన్నీ కూడా మనలో ఉన్నాయి అని మనం గ్రహించుకోకుండా, గమనించుకోకుండా భక్తి గనక మనం చేస్తా ఉన్నట్లయితే ఆ భక్తి మనల్ని తేలగొడుతుంది. ఏమున్నాయి మనలో, ఏమున్నాయి మన హృదయంలో గనక ఆలోచన చేస్తే, ప్రభువారు అంటున్నారు కదా మార్కు సువార్తలో 7వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు కొన్ని మాటలు గనక మనం చూడగలిగినట్లయితే పుల్లారా, మనుషుని లోపల నుంచి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి. చూడండి పిల్లలు, అక్కడ ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, నరహత్యలను, లోభము అంటే పేరాస, కృత్రిమము అంటే అర్థం మోసం లేదా దుర్మార్గం అని అర్థం పిల్లలు. కృత్రిమము అంటే అర్థం ఏంటంటే మోసము లేదా దుర్మార్గము. మత్సరము అంటే అర్థం ఏంటంటే పుల్లరా, చెడు కళ్ళు అని అర్థం. మత్సరం అంటే ఏంటంట, మన కళ్ళు విషపు ఆ స్వభావాన్ని, విషపు చూపుని చూస్తూ ఉంటాయి కదా, దాన్ని మనం ఏమంటామంటే మత్సరము అని అంటాం పుల్లరా. మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుండి బయటకు వస్తుందంట. ఇప్పుడు లోపల నుంచి బయటికి వచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రులుగా చేస్తున్నాయి, మూర్ఖులుగా చేస్తున్నాయి. ఏం చేస్తాయంటే పిల్లలు, మనల్ని మూర్ఖులుగా. నీవు మూర్ఖుడివి అనటానికి ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మనలో ఉన్నా మనం ఏమవుతాం? మూర్ఖులమే. నువ్వు బుద్ధిహీనుడివి అని ఎదుటి వారిని అన్నప్పుడు ఈ లక్షణాలలో ఏ లక్షణము మనలో ఉన్నా మనం ఏమవుతాం అంటే పిల్లరా, బుద్ధిహీనులము లేదా మూర్ఖులవే మనము అవుతాం. కాబట్టి ఈ చెడ్డవన్నీ అంటే వాటన్నిటిని బట్టి ప్రభువారు ఒక మాటలో తేల్చేశాడు. ఏమని తేల్చారంట? ఈ చెడ్డవన్నీ, ఇన్ని లక్షణాలు మనలో ఉంటే వాటన్నిటిని బట్టి ఒకే మాట ప్రభు అంటారు, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయంటండి. ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నాయి. నీలో నాలో ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా
బయటికి వస్తున్నాయి కాబట్టి అవి నన్ను ఏం చేస్తాయంటే అపవిత్ర పరుస్తూ ఉన్నాయి పుల్లరా. అప్పుడు ఆ బుద్ధిహీనత, ఆ అపవిత్రత లేదా మూర్ఖత మనము జ్ఞానం నుంచి ఆ ఘనత నుంచి ఏమవుతున్నాయంట, తేలగొడుతూ ఉన్నాయి. ఇక మనలో అప్పుడు వరకు ఉన్న మంచి అంతా ఎదుటి వారికి కనపడదు. ఇక నిత్యంగా ఈ మాట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి పుల్లరా. నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా, మంచిగా సాక్ష్యముతో జీవించినా, ఆ సాక్ష్యము ఒక్క చెడ్డ కార్యముతో నువ్వు పోగొట్టుకున్నప్పుడు మిగిలిన జనాభా అంతా మంచిని మర్చిపోయి నీవు జరిగించిన ఆ చెడ్డ కార్యాన్నే జ్ఞాపకం చేసుకుంటారు. అదంటారా పుల్లరా? అదంటారండి. మరి అప్పటి వరకు చాలా మంచి కార్యాలు చేశావు, అవి మనుషులకు జ్ఞాపకం వస్తాయా? రావండి. నువ్వు చాలా గొప్ప సహాయం చేశావు, మనుషులకు జ్ఞాపకం వస్తాయా? రావు. నువ్వు అనేక మందిని ఆదరించావు, మనుషులకు జ్ఞాపకం వస్తాయా? రావు. ఎందుకు రావంటే మనము జరిగించిన ఆ చిన్న చెడ్డ పని ద్వారా, ఆ వెర్రితనము ద్వారా జరిగించే పని ద్వారా, ఆ మూర్ఖము ద్వారా, మూర్ఖ స్వభావము ద్వారా జరిగించిన ఆ పని ద్వారా పిల్లరా ఇక మనము జరిగించిన అదే పని జ్ఞాపకం ఉంటుంది, కానీ ఇక చేసిన మంచంతటిని కూడా ఏం చేస్తారంట, మర్చిపోతారు. సరే, మర్చిపోతే మర్చిపోయారు. ఇక దానికంటే గొప్పది ఏంటి? ఇక్కడ నీవు అపవిత్రం అయిపోతున్నావు, మనము అపవిత్రం అయిపోతున్నాం. ఆ చెడు కళ్ళు, లేకపోతే చూసేటటువంటి విధానము, లేదా పైన ఉండి నేనే భక్తిపరుని అని చిన్న వాళ్ళని చూసే ఆ దృష్టి, ఆ స్వభావముతో ఏమైపోతున్నామంట, అపవిత్రులుగా మనము అయిపోతున్నాయి. జ్ఞానము ఘనతని తేలగొట్టేటువంటి విధానంలోనికి వచ్చేస్తున్నాం. కాబట్టి చిన్న ఏగబడితేనే, చచ్చిన ఏగబడితేనే పరిమళ తైలము సువాసన కోల్పోతుంది. చిన్న ఈగబడితేనే పుల్లరా మనము కూడా ఏం చేస్తూ ఉంటాం, తాగం. ఏందులో ఏగబడినా, లేకపోతే వాటర్లో కానీ టీలో కానీ ఏగబడినా మనం ఏం చేస్తాం, తాగం పారబోస్తూ ఉంటాం. మరి దానికంటే శ్రేష్టమైనది మానవుని యొక్క జీవితం కదా పుల్లరా. దానికంటే బహుమేలైనది మానవుని యొక్క జీవితం కదా పుల్లరా. మరి మన జీవితంలోనికి ఆ చచ్చిన ఏగలాంటి చిన్న మరకు వస్తే, అపవిత్రమైనటువంటి వస్తే, మూర్ఖపు స్వభావం వస్తే, చెడుతనము అంతా కూడా వచ్చేసి అవి నీ ఆత్మీయ స్థితిని గలిబిలి చేస్తా ఉన్నప్పుడు వాటి నుంచి నువ్వు బయటపడు, అపవిత్రులుగా అయిపోతున్నావు, ఈ తరము వారి నుంచి బయటకు రా అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటే, ఇంకా అదే పద్ధతులలో గనక మనం కొనసాగితే అటువంటి వారిని బైబిల్ అంటా ఉంది, వారు మూర్ఖులు అని. చెప్పినా కానీ బయటికి రాపోతే ఎలాంటప్పుడులరా, ఈ అపవిత్రత నిన్ను అంటి పెట్టుకొని ఉంది, ఈ అపవిత్ర నిన్ను ఏలుతుంది, ఇది నిన్ను సన్మార్గంలో, మంచి మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడిపిస్తుందని నీకు అనిపించినా, బైబిల్ గ్రంథం నీతో మాట్లాడినా, దేవుడు నీతో మాట్లాడినా, దైవజనులు మీతో మాట్లాడినా, వాటి నుంచి మనం బయటికి రావడానికి ఏమాత్రమో ఇష్టపడట్లేదు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన దృష్టికి మనమే శుద్ధులము. ఇందాక చదివాం కదా పిల్లల సామెతలు 30:12 ఏమని చదివామంట, మనం మన దృష్టికి మనమే ఎలాగుంటున్నామంట పిల్లరా, శుద్ధులుగా. అంటే చెప్తా ఉన్నవే మనకు కనపడతలా, లోపల ఉన్న విషయాలన్నీ కూడా మనకేం కనపడట్లేదు. కాబట్టి మన దృష్టికి మనం ఎలాగైపోతామంట, శుద్ధులమైపోతాం. అప్పుడు ఇక శుద్ధులుగా అయిపోయాను అనే ఫీలింగ్ ఉన్నంత కాలము ఎవరు ఏ మాట చెప్పినా అది మన హృదయంలోనికి వెళ్ళదండి. ఇక నేను కరెక్ట్ వేలో ఉన్నాను, అపవిత్రత మనలో ఉండి కూడా కరెక్ట్ వేలో ఉన్నాను అని అనుకున్నంత కాలము ఎవరు ఏం చెప్పినా అది మన హృదయాల్లోనికి వెళ్ళనే. అందుకే ప్రభు అంటున్నారు, అవన్నీ నిన్ను ఏం చేస్తున్నాయంటే చెడుతనము జరిగించేటట్లుగా, అపవిత్రులుగా అవేటట్లుగా చేస్తున్నాయి. ఆ మూర్ఖత్వము నిన్ను అపవిత్రులుగా చేస్తుంది. తర్వాత భక్తిలో కింద పడిపోతున్నాం, ఆత్మీయ స్థితిలో మనం అంతా కూడా ఏమైపోతామంటే కింద పడిపోతూ ఉంటున్నాం పుల్లారా. కాబట్టి చిన్న కారణం చాలు మన సాక్ష్యాన్ని కోల్పోవటానికి, చిన్న సంఘటన చాలు మన సాక్ష్యాన్ని మనం కోల్పోవటానికి. చాలా మంది మనుషులు కూడా ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉండిపోతారంటే పుల్లారా,
వారికి ఏమి చెప్పినా నమ్మరు. ఇంకా ఏమి చెప్పినా కానీ అనుమానంతో వారు ఉండిపోతా ఉంటారు. ఏమి చెప్పినా ఇక ఆలకించరు. అటువంటి వారందరూ కూడా మూర్ఖులే. ఏమి చెప్పినా ఒకరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆలకించరు. ఒక రోజు అంటే పుల్లారా ఒక మనుషుడు కలగన్నారంట. కళ జరిగింది కాదు, కలగన్నారంట. సరే, ఆ కళలో మనోడికి ఏం జరిగిందంటే లోపలికి ఈ లోపలికి కడుపులోనికి పిల్లులు వెళ్ళిపోయినట్లు కళ వచ్చిందంట. ఏమొచ్చిందండి? కళ అది. పిల్లులు వెళ్ళిపోయినట్టు కళ వస్తే ఇక మనోడు ఉదయాన్నే లేచాడు. ఇక అది కళ అనుకొని, అది కళే కదా, అది నిజం అనుకొని ఏమైపోయాడు ఆ మనుషుడు? వేదంలోకి వచ్చేసారు. అమ్మో, నా లోపలికి 4 పిల్లులు వెళ్ళిపోయినాయి, ఎట్టా ఎలా ఏంటి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఏదో తేడాగా ఉంది అంటే అలాగా ఉన్నప్పుడు లోపల ఏదో ఒకటి ఉన్నట్లుగా అనిపించింది. అనుమానంతో ఉండిపోయాడు. భార్యకి చెప్పాడమ్మా, అది కల కదా, కానీ మనం నిజంగా అనుకుని భార్యకి ఏం చెప్పాడు? అమ్మ, ఇలాగ నా కడుపులోనికి 4 పిల్లులు వెళ్ళిపోయినాయి, నన్ను గలిబిలి చేస్తున్నాయి, నన్ను ఇబ్బంది చేస్తున్నాయి, నేను ఉండలేకపోతున్నా, నాకు ఏదో ఒకటి చెయ్యంటే పక్కన ఉన్నటువంటి ఆర్ఎంపీని పిలిపించారు. ఆర్ఎంపీని పిలిపింగాలే ఏదో టెస్ట్ చేసి అది ఇది చేసి, ఏం లేదులయ్యా, నువ్వు కంగారు పడబాకు, అదేం లేదు, నా లోపల ఏదో చిరుతున్నట్టు నాకు అనిపిస్తుందయ్యా, లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నప్పుడు 2-3 టాబ్లెట్ రాసి వెళ్ళిపోయాడంట. ఇక యజమానురాల మీద కోప్పడుతున్నాడు. నాకింత బాధతో ఉంటే నువ్వు ఆర్ఎంపీని తీసుకొస్తావా? ఏ పెద్ద హాస్పిటల్ నువ్వు తీసుకెళ్ళడానికి నీకేమి మనసు రావట్లేదా? నేను చనిపోవటం నీకు ఇష్టమా, బాధపడటం నీకు ఇష్టమా అని అంటున్నాడంట పిల్లరా. అంటే లోపల అనుమానం ఉండిపోయింది కదా. అంటే ఎంతటి మూర్ఖుడో మీకు తర్వాత తెలిసింది. లోపల అనుమానం ఉండిపోయి ప్రతిరోజు ఇబ్బంది పెడతాం మొదలు పెట్టాడంట. రోజు ఇక యజమానురాలని ఇబ్బంది పెడతాను, నాకు ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళు, నాకంత గందరగోళంగా ఉందంటే ఈ బాధ భరించలేక యజమానురాలు ఒక రోజు నా గొప్ప పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తారు కదండి. స్కానింగ్ చేసినప్పుడు ఏముంది లోపల? ఏమీ లేదు. అయ్యా, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, లోపల ఏమి లేదు కదంటే, లేదు ఉంది, నేను చూశాను, 4 వెళ్ళట నేను చూశాను నా కళ్ళతో అంటున్నాడంట. సరే బాబు, నువ్వు ఇట్టగాలే, ఈ మందులు వాడు, నీకు అది మొత్తం కూడా తగ్గిపోయిద్ది, మళ్ళీ 10 రోజుల తర్వాత కనపడన్నారంట. మూర్ఖుడు ఆలోచన ఎట్టుండితే మీకు చూపిస్తానండి. సరే వెళ్ళాడు, ఆ మందులు తీసుకుని వెళ్ళాడు, అంతా అయిపోయింది, 10 రోజులు గడిపోయినాయి. ఇంకా అనుమానం వాళ్ళ అంటే లోపల ఉండిపోయింది అనుమానం. మళ్ళా భార్యని ఇబ్బంది పెడతాం మొదలు పెట్టాడు. 10 రోజులు అయిపోయి టాబ్లెట్ అయితే అంతా క్లియర్ అయిపోతున్నారు, ఏంది మళ్ళా ఎట్టాగా అయిందని మనోడు ఇంకా గలిబిలి చేసి మళ్ళా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ గారికి తెలిసిగా ఏమి లేవని, స్కానింగ్లు అన్ని తెలుస్తాయి కదా పిల్లరా. ఏమి లేదురా బాబు, నువ్వు ఎందుకు వస్తావంటే, లేదు ఉన్నాయి, 4 ఉన్నాయి, నేను చూశాను అంటున్నాడంట. నేను కళ్ళారా చూశాను, నా కడుపులోనికి వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు తప్ప చెప్పేది ఏమి కూడా పట్టించుకోవట్ల. సరేలే, మనం ఆపరేషన్ చేద్దాం, సరే నీ ఇలాగే ఉండాలని డాక్టర్ గారు ఫైనల్ గా ఆపరేషన్ చేయడానికి రెడీ అయిపోయాడంట. ఏమైనా ఉంటే లోపల చేయటానికండి. సరే, మనోడికి ఆనందం వచ్చేసింది. ఏమని? అమ్మయ్య, ఆపరేషన్ చేస్తున్నారు, 4 పిల్లులు బయటకు వచ్చేస్తాయని. సరే, మత్తు ఇచ్చేస్తారు కదా పిల్లరా. మత్తు ఇచ్చేసే ముందమ్మా, మీ యజమానికి ఈ రోగం ఎప్పటికీ తగ్గదు, నువ్వేం చేస్తావంటే 4 పిల్లులు వెళ్ళిపోయినాయి అంటున్నాడు కాబట్టి, నువ్వు ఒకే సైజు కలిగినటువంటి 4 పిల్లులు తీసుకొచ్చి ఇక రెడీకి పెట్టు, మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఇదిగో నీ లోపలికి వెళ్ళిన 4 పిల్లులు ఇవి అని ఆయన చూపిద్దాం అన్నాడంట. ఒకే సైజు కలిగిన ఎక్కడ దొరుకుతాయి? ఎంత ఎదిగినా దొరుకుతాయండి? దొరకవు. సైజులు కొన్ని వేరుగా ఉంటాయి, ఏమండి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఆ తిప్పలు పడి ఆమె ఏం చేసిందంటే పిల్లరా, 4 పిల్లులను ఒకే సైజుతో ఉన్న 4 పిల్లులను ఎట్టగొట్ట సంపాదించి తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఆపరేషన్ రూమ్ లో పక్కనే బాలల మీద పెట్టేసింది. ఇక డాక్టర్ గారు ఆయనకి ఏం చేశారంటే, మొత్తం ఇచ్చినప్పుడు ఇంకేం కనపడదు కదండి, కనపడదు కాబట్టి ఆపరేషన్ చేసేసాడు. ఆపరేషన్ చేసేసిన తర్వాత వెంటనే కొద్ది సమయానికి కళ్ళు తెరిచి చూసినప్పుడు వెంటనే, అయ్యా నీ బాధ అంతా ఇంక పోయింది,
నీ అనుమానం అంతా పోయింది, మేమే అనుకున్నాం, ఏమి లేదని నువ్వు అన్నదే కరెక్ట్, ఇక నీ లోపల 4 పిల్లులు ఉన్నాయి, అదిగో పిల్లులు తీసి అక్కడ పెట్టాము, టేబుల్ మీద పెట్టాము, చూసుకో అన్నారంట డాక్టర్ గారు. నిగలగలాడుతా తెల్ల పిల్లు కనపడుతున్నాయి అంట. ఈ మనుషుడు అన్నాడు, ఆపరేషన్ చేయించుకున్న మనుషుడు, నా లోపలికి వెళ్ళింది నల్ల పిల్లులు తెల్ల పిల్లులు కాదన్నారంట. ఏమన్నారంట పిల్లరా? నా లోపలికి వెళ్ళింది నల్ల పిల్లులు వెళ్ళి తెల్ల పిల్లులు కాదు, మీరేం చేశారో నాకు తెలియట్లేదు, నా లోపల ఉంది నల్ల పిల్లు, మీరేంది తెల్ల పిల్లులు చేశారని మళ్ళా ఏమండి మళ్ళా అదే అనుమానంతో ఈ మనుషుని ఏమంటారండి? మూర్ఖుడు అని అంటారు లేదా? పిల్లులు తీసి ఏదో ఒకటి వచ్చి అనుకోగా నా లోపలికి వెళ్ళి నల్ల పిల్లులు వెళ్ళి నువ్వేం తెల్ల పిల్లులు తీసావు, లేదు నల్ల పిల్లులే తీయాలని ఇంకా మనోడు పట్టిందే ఆ పట్టు మీదే ఉండిపోయాడంట. ఇక డాక్టర్ గారు నమస్కారం పెట్టి, ఇంకేం చేయలేమయ్యా, ఇక నువ్వు వెళ్ళిపోని హాస్పిటల్ నుంచి పంపించారంట. మూర్ఖుల యొక్క ఆలోచన ఎట్టుందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. అంటే వారు అనుకున్నదే, అంటే నేను నాకు ఒక మాట వారి దృష్టికి వారు శుద్ధులుగా మేము ఇలా ఉన్నాం అని అనుకుంటారు. కాబట్టి ఈయన కూడా ఏమనుకుంటున్నాడు? నా లోపల ఉన్న ఏమి లేకపోతే కళ్ళలో వచ్చింది, అది నిజంగా అనుకుంటున్నాడు. కళ్ళలో వచ్చిందని నిజంగా అనుకొని లేని వాటిని ఉన్నాయని భ్రమించుకొని తనని తాను నేను మూర్ఖుణ్ణి అని నిరూపించుకున్నాడు ఆ మనుషుడు. ఎవరో నిరూపించాడా? నేను మూర్ఖుణ్ణి ఎవరన్నా నిరూపించాలి లేదు, అతనికి అతనే నేను మూర్ఖుణ్ణి, మూర్ఖపు స్వభావంతో ఉన్నాను, మూర్ఖపు ఆలోచనతో ఉన్నానని అతనికి అతనే నిరూపించుకున్నాడు. పుల్లారా, ఇది నానా మనము మూర్ఖులము అని ఎవరు నిరూపించాల్సిన అవసరం లేదంట. మన లోపల ప్రభువు వారు చెప్పినటువంటి ఆ చెడు లక్షణాలన్నీ ఉంటే మనకు మనమే మూర్ఖులము అని ఎదుటి వారికి తెలియజెప్పుకుంటామంట. మనం ఎవరో వచ్చి చెప్పాల్సిన పని లేదంటే పిల్లరా, నువ్వు మూర్ఖుడవు, నువ్వు మూర్ఖురాలవు, ఈ స్వభావంతో ఉన్నావని చెప్పాల్సిన అవసరం లేదంటే పిల్లరా, మనలో ఉన్నటువంటి క్రియలు, ఈ చెడుతనము, ఈ పనులే నేను మూర్ఖులుగా ఉన్నానని అనేక మందికి తెలియజేస్తాను. మరి ఇలాగైతే ఎలాగ పుల్లారా? ఎవరో వచ్చి నువ్వు మూర్ఖుడు అని చెప్పాల్సిన పని లేక లేఖనాలు మాట్లాడుతున్నా ఏమనంట, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయమే మీరు మూర్ఖులు అని తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి ఆలోచన చేయండి పుల్లారా. ఈ విధానము నుంచి మనం ఎంతైనా కూడా బయటపడాల్సినటువంటి అవసరము ఉన్నది పుల్లారా. లేఖనాల్లో ఉన్నటువంటి మరొక మాటను గనక మనము చూడగలిగినట్లయితే పుల్లారా, శ్రేష్టమైనటువంటి మాటను గనక మనం చూస్తే తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూస్తే మనకు మనముగానే మూర్ఖులము అని ఎలాగ తెలియపరుచుకుంటామంటే 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గర్వాంధులు చూడండి పిల్లలు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి పిల్లలు. దేవుని కంటే వారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారంట? సుఖాన్ని. అంటే మూర్ఖుల యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగుంటుందంట? ప్రభు మీద దృష్టి లేదంటే పుల్లారా, దేవుని కంటే అనే మాట వాడాడు భక్తుడు అక్కడ. అసలు దేవుని కంటే శ్రేష్టమైనది ఈ లోకంలో ఎక్కడ ఎదికినా దొరుకుతుందా పుల్లారా? దేవుని కంటే ఉన్నతమైన విధానం ఇంకెక్కడైనా ఉందా పుల్లారా? కానీ ఇక్కడ మాట ఏం వాడాడు? దేవుని కంటే. అంటే ఇంకా అతని కంటే ఇంకా మనుషులు దేన్ని కోరుకుంటున్నారంటే పుల్లారా? సుఖమును, సుఖానుభవాన్ని కోరుకుంటున్నారంట, సుఖముగా ఉండటాన్ని కోరుకుంటున్నారంట. అంటే దేవుణ్ణైనా పక్కన పెట్టేస్తున్నారు కానీ, దైవత్వమునైనా పక్కన పెట్టేస్తున్నారు కానీ, దేవుని అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలనైనా పక్కన పెట్టేస్తున్నారు. కానీ నేను దేవునిలో ఉన్నాననే మాట పట్టించుకోవట్లేదంట. దేవుని కంటే, దేవుని కంటే అంటే ఆయన కంటే కూడా నాకు ఇంకేదో కావాలి, ప్రభు కంటే కూడా నాకు ఇంకేదో కావాలి. అంటే అటువంటి వారు ఏ స్వభావం అంట పుల్లరా? మూర్ఖపు స్వభావం. అసలు ప్రభువు కంటే ఉన్నతమైనటువంటిది లోకములో ఎక్కడ ఎదిగినా దొరకదు కదా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దొరకదు కదా, ఎందులో వెతికినా దొరకదు కదా.
ఇందులో చూసినా దొరకదు కదా. కానీ మూర్ఖుల ఆలోచన ఎలాగుంటుందంటే దేవుడి కంటే కూడా ఇంకేదో గొప్పది పొందాలనే ఆలోచన, దేవుని కంటే కూడా సుఖాన్ని ప్రేమించేటటువంటి వారంట పుల్లారా. అంటే వారి హృదయములో దేవుని కంటే కూడా ఏ ఆలోచన ఉందంట? సుఖము. అంటే మంచిగా లేదా మంచిగా జీవించాలనేటువంటి ఒక ఆలోచన, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఎల్లవేళలా మంచిగా జీవించాలి అనే ఆలోచన. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఈ సుఖము మనకి ఏమాత్రం రాదు ప్రియులారా. వచ్చిందండి? అసలు సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేవుణ్ణి మర్చిపోయి సుఖాన్ని ప్రేమిస్తే మాత్రము ఆ సుఖం వచ్చిందంటారా? నాకు కావాలి అనుకున్నంత మాత్రము ఆ సుఖమును, ఆ సంతోషమును వారు పొందుతారా ప్రియులారా? ఏ మాత్రము కూడా పొందరు. దేవుని కంటే మించినది ఈ లోకములో ఏది కూడా లేనే లేదు. కాబట్టి మన దేవుడు మహాదేవుడు. ఆమేన్. మహాదేవుని కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా నిశ్చయముగా ఆయన సుఖాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడండి, సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు పుల్లరా. నేటి దినాన బిడ్డలందరూ కూడా ఇదే రీతిలో దేవుణ్ణి పక్కన పెట్టేసి, సృష్టికర్తను పక్కన పెట్టేసి, నిన్ను నడిపిస్తున్న, పోషిస్తున్న, ప్రేమిస్తున్న ఆ లోకనాథుని, ఆ రక్షకుణ్ణి పక్కన పెట్టేసి సుఖాన్ని ప్రేమిస్తున్నటువంటి వారితో లేఖనాలు మాట్లాడుతున్నాయి. అటువంటి వారందరూ కూడా మూర్ఖులే. అటువంటి వారందరూ కూడా మూర్ఖులే. హృదయంలో చెడుతనం ఉన్నంత అంతకాలము మూర్ఖులుగానే ఉంటాము. అవన్నీ కూడా నేను అపవిత్రంగా చేస్తున్నాయి. అవన్నీ కూడా దేవుణ్ణి పక్కన పెట్టేటట్లుగా చేస్తున్నాయి. దేవుణ్ణి కూడా స్తుతించకుండా అవి డామినేట్ చేస్తున్నాయి పుల్లారా. దేవుడు ఉన్నాడు అని మరచిపోయేటట్లు చేస్తున్నాయి అవన్నీ కూడా. అవన్నీ ఎక్కడున్నాయి? మన హృదయంలోనే కదా, మన లోపలే కదా, మన మానవుని యొక్క హృదయంలోనే కదా. అవన్నిటిని నువ్వెందుకు జయించలేకపోతున్నావు? వాటిని మనం ఎందుకు ఏలలేకపోతున్నావు? వాటిని ఎందుకు మనము వాటి మీద విజయాన్ని పొందలేకపోతున్నామంటే పుల్లారా, దేవుని కంటే ఇంకా ఏదో మనం ఆశిస్తున్నాం కాబట్టి. ఎందుకు విజయం రావట్లేదంటే దేవుని కంటే మరేదో మనం ఏం చేస్తున్నామంట? ఆశిస్తున్నాం. ప్రభు రక్షణ కంటే ఇంకేదో మనము ఆశిస్తున్నామండి. నమ్మకముగా ఉన్నటువంటి బిడ్డల ఆశలను ప్రభు ఏమాత్రము ఒమ్ము చేయడు. కనుక నీ ఆశ ఏంటి? ప్రభువుని దాచిన ఆశ అది. మన ఆశ ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టేసిన ఆశ అది. దేవుని కంటే కూడా దేవుణ్ణి మించిన ఆశ నీవు నేను కలిగి ఉంటే అది ఎప్పటికీ తీరదు పుల్లారా. అది ఎన్నటికీ మన జీవితాల్లో తీరదు. ఎప్పటికీ మన కుటుంబాలలో నువ్వు అనుకున్నప్పటికీ కూడా అది ఏమాత్రము జరగదు. ఎందుకంటే ఎవరిని పక్కన పెట్టేశామండి? దేవుడిని పక్కన పెట్టేసి పుల్లారా మన హృదయంలోనికి వెర్రితనాన్ని, చెడుతనమును, మూర్ఖపు స్వభావమును పుల్లారా మనందరినీ కూడా అపవిత్రులుగా చేసేటటువంటి వాటన్నిటినీ లోపలికి తెచ్చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాయంట? జ్ఞానవంతుడిగా లేకుండా చేస్తున్నాయి. ఆత్మీయ స్థితిలో ఎదిగేటట్లు కాకుండా చేస్తున్నాయి. ఆత్మీయ స్థితిలో ఫలించలేకుండా ఉండేటట్లు చేస్తున్నాయి. గమనిస్తున్నారా పుల్లారి? వీటన్నిటిని కూడా, ఇవన్నీ మనకి సింపుల్ గానే అనిపించవచ్చండి, ఇవన్నీ మనకి నార్మల్ గానే అనిపించవచ్చు పుల్లారా. ఇవన్నీ ఏమవుతులే, ఒక్క దినానికి ఏమవుతులే, ఒక్క గడియకి ఏమవుతుందిలే అని అనుకోవచ్చు. ఆ ఒక్క గడియలో, ఆ ఒక్క దినములో చేసే ఈ యొక్క అపవిత్రమైన పనులు నీ గొప్ప సాక్ష్యాన్ని పోగొడుతున్నాయని మనం ఆలోచించుకోలేకపోతున్నాం. ఒక్క దినము అపవిత్రముగా ఉండటం ద్వారా అప్పటి వరకు పెంచుకున్నటువంటి సాక్ష్యాన్ని కోల్పోతున్నాం అని ఆలోచించుకోలేకపోతున్నాం. మా హృదయములో వెర్రితనము ఏలకుండా మనం చేసుకోవాలి. హృదయములో చెడుతనము ఏలకుండా మనం చేసుకోవాలి. అపవిత్రత మనల్ని ఏలకుండా చేసుకోవాలండి. అప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా ఏమండి జ్ఞానాన్ని, ఘనతని తెలగొట్టిద్దా?
తేలగొట్టదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదు, ఒక చిన్న ఏగబడితేనే పరిమళ తైలము సువాసన ఎలా కోల్పోతుందో, ఎలాగ దాని విలువను కోల్పోతుందో. ఎంత డబ్బు పెట్టుకున్నా ఇంక అవసరం లేదు కదండి. ఎంత డబ్బు పెట్టుకున్న అవసరం ఉండిద్ది అంటారా? చూసి చూసి అందులో ఏగబడితే ఎవరైనా తీసుకొని తాగుతారా? లేకపోతే ఎవరైనా ఏమన్నా చేసుకుంటారా? లేదు. ఎందుకు నచ్చట్లా? ఎందుకంటే అది అపవిత్రమైపోయింది కాబట్టి. ప్రభువు నిన్ను ఎటువంటి వారిగా ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉంటున్నారంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా. స్తోత్రం. అందుకే నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా, అంటే ఆయనతో పాటు కలిసి జీవించాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనలో అపవిత్రతను కోరుకోవట్లా, వెర్రితనాన్ని కోరుకోవట్లా, మూర్ఖపు స్వభావాన్ని కోరుకోవట్లా, బుద్ధిహీనతను కోరుకోవట్లేదు పిల్లరా. లోభములు లేదా వ్యభిచారములు వాటన్నిటిని కోరుకోకుండా ఆయన ఏమి కోరుకుంటున్నారంటే ఒక పరిశుద్ధత మాత్రమే. ఒక్క చిన్న తప్పుతో ఆ పరిశుద్ధతను కోల్పోతే ఆయన పక్కన మనం నిలబడలేమండి. ఆయన పక్కన మనం నిలబడటం అంటే అంత గొప్ప ఏమండి ధన్యత. ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే గారు వస్తే ఆయన పక్కన ఫోటోలు దిగడానికి ఎగబడతా ఉంటారు కొంతమంది. మంత్రి గారు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా వారి పక్కన నిలబడి ఒక్క ఫోటో తీసుకుంటే చాలు, అది నేను లామినేషన్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటాననే ఆలోచనతో ఉంటారు. ఎందుకు? ఆయన పక్కన నేను ఉన్నాను, ఆయన పక్కన నిలబడటానికి అవకాశం వచ్చింది, ఆయన పక్కన ఉండటానికి నాకు సదవకాశం వచ్చిందని ఆనందంతో మనం ఉండిపోతాం. ఆయన కంటే కూడా ఆయన్నే నిర్మించినటువంటి ఆయన పక్కన, యేసుక్రీస్తు పక్కన ఉండే గొప్ప కృప ప్రభువు నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడంటప్పులారా? అపవిత్రత మనలో లేకుండా పరిశుద్ధులుగా జీవించినప్పుడు. ఆమేన్. ఎలాగ జీవించినప్పుడు అంటప్పులారా? పరిశుద్ధులుగా జీవించినప్పుడు. ఇక చెప్పండి, మూర్ఖులుగా మనం ఉందామా? మూర్ఖపు స్వభావంతో మనం ఆలోచించేద్దామా? ఆ వెర్రితనము నిన్ను మూర్ఖులుగా చేస్తుంది. ఆ అపవిత్రమైనవన్నిటిని కూడా నేను ఏం చేస్తాయంట? మూర్ఖులుగా చేస్తుంది. హృదయంలో ఉన్నటువంటి చెడుతనము నిన్నేం చేస్తుందంటే మూర్ఖులుగా చేస్తుంది. మూర్ఖత్వంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయ భక్తిలో తేలిపోతున్నాం, విశ్వాసంలో తేలిపోతున్నాం. ఆ అపవిత్రతలు అన్నీ కూడా నిన్ను డామినేట్ చేస్తున్నాయి. ఇక వాటి ప్రకారమే అవి చెప్పినట్లుగానే మనం వినడానికి ఇష్టపడుతున్నాం. ఇక ప్రభు వాక్యానికి మనము విధేయత, ప్రాధాన్యత కొట్టలేదండి. కాబట్టి ఒక్క చిన్న పరిస్థితే నిన్ను అపవిత్రులుగా చేస్తే వాటి నుంచి మనం దూరంగా వద్దాం. ఒక చిన్న చెడ్డ పనే, అపవిత్రమైన పనే నీ సాక్ష్యపు జీవితాన్ని పోగొట్టేటట్లుగా ఉంటే దానికి దూరంగా వచ్చేద్దాం. దాన్ని అంటి పెట్టుకుంటే ఇంకా అపవిత్రం అయిపోతాం కదా పిల్లరా. తెలిసి దీనివల్ల అపవిత్రులుగా అయిపోతున్నామని అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా దానినే అంటి పెట్టుకుని ఉంటే ఇంకా మనం ఎవరికి దూరం అయిపోతామంటే ప్రభువునకు దూరం అయిపోతాం. సంఘంలో కనబడతాం, సంఘ కార్యక్రమాల్లో కనబడతాం, అనేక మందికి సంఘంలోకి వచ్చి కనబడతాం. కానీ నువ్వు ఎవరికి దూరం అయ్యావని గమనించుకోవాలంటే ప్రభువునకు. ఎవరికి దగ్గరవే? ఇక్కడ నీ తోటి సహోదరికి నువ్వు దగ్గర అవ్వచ్చు, నీ తోటి బంధువులకు నీవు దగ్గరగా కనబడవచ్చు, దైవజనుల కనులకు నీవు కనబడవచ్చు, తోటి విశ్వాసులకు నీవు దగ్గరగా ఉన్నట్లు కనబడవచ్చు. కానీ ఎవరికి దూరం అయ్యామంట పిల్లలు? మనం దేవునికి దూరం అయ్యాం. ఎవరికి దూరం అయిపోయాం? దేవునికి దూరం అయ్యేటట్లుగా ఆ అపవిత్రత నిన్ను చేస్తే, ఆ చిన్న పని నిన్ను చేస్తే, ఆ మూర్ఖత్వము నిన్ను చేస్తే, ఆ చెడుతనము, అదే విధమైన వెర్రితనము గనక నిన్ను చేస్తే దాని నుంచి మనము బయటపడాల్సిన అవసరం ఎంతైనా. కాబట్టి ప్రభువు మన యొద్ద నుంచి కోరుకుంటున్న గొప్ప విషయం ఏంటంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి మూర్ఖపు తరము వారికి, వంకర తరము వారికి మనము వేరై రక్షణ పొందాం. కాబట్టి ఇప్పులారా ఆ రక్షణ మనము ఎలా కొనసాగించాలంట? పరిశుద్ధముగా, పవిత్రముగా కొనసాగించాలి. లేదు వారి వలె మనము కూడా మూర్ఖత్వంగా అయిపోతే, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి వారిగా మనం అయిపోతే
చెడుతనము లేదా రాయబడినట్లుగా వెర్రితనము లేదా అపవిత్రం అన్నీ మనలో ఉండిపోతే మనం ప్రభునకు సమీపంగా ఉండలేం, ప్రభునకు దూరంగానే ఉంటాం. అప్పుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు, మన విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరదు, మన విన్నపములు ఏమీ కూడా చేరవని నేను చెప్తున్నాను కదా, ఏమి కూడా వెళ్ళనే. కాబట్టి వాటన్నిటినీ మన శరీరాల నుంచి, మన హృదయం నుంచి, ఆలోచన నుంచి దూరపరుచుకుంటూ పవిత్రులుగా, పవిత్ర హృదయముతో పరిశుద్ధులుగా ఆయన జీవించినట్లుగా మనం జీవించగనట్లయితే ఎప్పటికీ ఏ పరిస్థితులు వచ్చినా నీ సాక్ష్యము చెక్కు చెదరనే చెదరదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మూర్ఖులైన వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందమని మాతో మాట్లాడారు నా ప్రభువా. మమ్మల్ని మూర్ఖులుగా ఏ పరిస్థితులు చేస్తున్నాయో అవి మాతో మాట్లాడినందుకై మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి పరిస్థితుల నుంచి మమ్మల్ని దూరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ అట్టి పరిస్థితుల నుంచి దూరపరచబడి పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించే గొప్ప కృప దయచేయండి. వారి సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, వారి సాక్ష్యమును కోల్పోకోకుండా నా ప్రభ చివరి వరకు కూడా అదే పవిత్రత, అదే పరిశుద్ధతలో వారు నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.